Hi dear parents. So when I commonly discuss with parents, కొంతమంది పేరెంట్స్ నన్ను అడిగే కామన్ క్వశ్చన్ ఏంటి అని అంటే కనుక మా ఇంట్లో చైల్డ్ ఎవరైతే ఉన్నారో సో కంపల్సరీగా మమ్మీ మీదే డిపెండ్ అవుతూ ఉంటారు ప్రతిదానికి. దే మైట్ నాట్ బీ ఇన్ ద ఆటిజం స్పెక్ట్రమ్ ఆల్సో, ఈవెన్ ద నార్మల్ చైల్డ్ ఆల్సో లైక్ డూ సమ్టైమ్స్ లైక్ నార్మల్ పిల్లలు అయినా కూడా ఐదర్ మమ్మీ ఉంటే మమ్మీతో పాటే ఉండడం, మమ్మీ లేదు అనుకోండి డాడీతో పాటే ఉండడం, డాడీ కూడా లేడు అప్పుడు వాడి కంఫర్ట్ లైన్ ఎవరైతే వాళ్ళు, మమ్మీ అమ్మమ్మ ఉంటే అమ్మమ్మతో పాటే ఉండడం, అలాగే స్కూల్కి వెళ్ళినప్పుడు ఒక్క ఫ్రెండ్తో మాత్రమే ఆడుకోవడం, ఒక్క ఆయమ్మకి మాత్రమే అటాచ్ అవ్వడం, లేదా ఒక్క టీచర్తో మాత్రమే కంఫర్టబుల్గా ఉండడం, ఏదైనా కొత్త ప్లేస్కి వెళ్ళినా సరే అక్కడ ఒక్కళ్ళతోటే అటాచ్ అయ్యి ఉండడం. సో ఇలాంటివి రిపీటెడ్గా మీరు అబ్జర్వ్ చేస్తున్నారంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీ చైల్డ్లో అటాచ్మెంట్ స్టైల్ కరెక్షన్ జరగాలి. ఎస్పెషల్లీ ఇన్సెక్యూర్డ్ అటాచ్మెంట్ స్టైల్లో కనుక కిడ్ ఉన్నప్పుడు సో ఒక ప్రైమరీ కేర్ గివర్ మీద ఎవరుంటే వాళ్ళు, ఆ సిచ్యువేషన్లో ఎవరుంటే వాళ్ళు ఒక ప్రైమరీ కేర్ గివర్ మీద అటాచ్ అయిపోతూ ఉంటాడు కిడ్. సో వేరే వాళ్ళతో ఇన్వాల్వ్ అవ్వడానికి ఇష్టపడరు, అలాగే భయపడతారు కూడా. సో ఈ సిచ్యువేషన్స్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి కూడా రోల్ రెస్పాన్సిబిలిటీ షేర్ చేసుకొని, అంటే కిడ్కి కొన్ని యాక్టివిటీస్ ఒకరు చేయించడము, ఇంకొన్ని యాక్టివిటీస్ ఒకరు చేయించడము, కొన్ని థింగ్స్ ఒకరు చేయడము. సో ఇంట్లో ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే అంతమంది ఫ్యామిలీ మెంబర్స్ రెస్పాన్సిబిలిటీస్, కిడ్ రిలేటెడ్ రెస్పాన్సిబిలిటీస్ షేర్ చేసుకొని ఒక్కొక్కరు ఒక్కొక్కటి చేయించినట్లయితే కిడ్కి అందరితో ఉండే ఆపర్చునిటీ దొరుకుతుంది. అలాగే ఈ ఇన్సెక్యూర్డ్ అటాచ్మెంట్ స్టైల్ విల్ కమ్ టు సెక్యూర్డ్ అటాచ్మెంట్ స్టైల్. దెన్ కిడ్ విల్ గ్రో నార్మల్లీ అండ్ న్యాచురల్లీ. థ్యాంక్ యూ.